వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి వద్ద చోటు చేసుకున్న పరిణామం. సాధారణంగా అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల ముందు ప్రత్యర్థులు నిరసనలు తెలపటం చూస్తుంటాం. కానీ సొంత పార్టీకి చెందిన నాయకుడే పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ధర్నాకు దిగడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులను కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఆయన మీడియా ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి పరిచయమే. గత కొంతకాలంగా ఆయన వివిధ రాజకీయ అంశాలపై వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అనేక కేసులు నమోదు చేశారని, తాను జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని ఆయన గతంలో పలుమార్లు పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీని విడిచిపెట్టకుండా పార్టీ పట్ల విధేయతతో ఉన్నానని ఆయన చెబుతూ వస్తున్నారు. అలాంటి వ్యక్తే ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ధర్నాకు దిగడం సహజంగానే రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఈ నిరసన పార్టీ అంతర్గత పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒకవేళ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ పరిణామం మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందిన వెంటనే మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు రావడం కూడా చర్చనీయాంశమైంది. కొడాలి నాని తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాజకీయ విశ్లేషకుల్లో కొందరు మాత్రం ఇది యాదృచ్ఛికమా లేక పార్టీపై వచ్చిన దృష్టిని మరో అంశంపైకి మళ్లించే వ్యూహమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ అభిప్రాయాన్ని వైసీపీ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే రాజకీయాల్లో ఇలాంటి కమ్యూనికేషన్ వ్యూహాలు కొత్తేమీ కావని విశ్లేషకులు అంటున్నారు. ఒక అంశం పార్టీకి ఇబ్బందికరంగా మారినప్పుడు మరో సంచలన వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన మాట్లాడే ప్రతి వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఆయనకు అనుకూలంగా ఉన్నవారు ఆయనను ధైర్యంగా మాట్లాడే నాయకుడిగా అభివర్ణిస్తే, ప్రత్యర్థులు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తుంటారు. అదే సమయంలో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా తరచూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. దీంతో ఈ ఇద్దరు నాయకులు మాట్లాడే విషయాలు సహజంగానే మీడియాలో ప్రాధాన్యం పొందుకుంటారు. అందుకే ఒకవైపు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన, మరోవైపు కొడాలి నాని మీడియా సమావేశం, ఈ రెండు సంఘటనలు ఒకే రోజు జరగటం రాజకీయ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఇప్పుడు వస్తున్న అసలు ప్రశ్న ఏంటంటే, వైసీపీలో నిజంగానే అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయా లేక ఇది కొందరు వ్యక్తుల మధ్య ఉన్న విభేదమేనా? దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన ఆరోపణలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారు? ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తారా అనే అంశాలపై అందరి దృష్టి ఉంది. రాజకీయాల్లో కార్యకర్తలే ఏ పార్టీకైనా బలం. ఒక కార్యకర్త తన బాధను పార్టీ కార్యాలయం ముందు బహిరంగంగా చెప్పవలసి వస్తే అది చిన్న విషయం కాదు. అదే సమయంలో ఒక నాయకుడు వ్యాఖ్యలతో మొత్తం పార్టీ పరిస్థితిని అంచనా వేయటం కూడా సరైన పద్ధతి కాదు. అందుకే ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో వైసీపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. పార్టీ అంతర్గత సమస్యగా ముగుస్తుందా లేక రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారుతుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.